గం గణపతయే నమః. హరి ఓం. వాల్మీకి రామాయణం బాలకాండలో పుత్ర సంతాన ప్రాప్తికై ఋష్యశృంగ మహర్షిని పిలిపించుట అవసరము అని పలికి సుమంత్రుడు రోమపాదుని వృత్తాంతమును దశరథునకు తెలుపుట గురించి చెప్పుకుంటున్నాం. మంత్రియు సారథియు అయిన సుమంత్రుడు మహారాజు రాణులతో పలికిన మాటలను విని ఏకాంతముగా ఆయనతో ఇట్లనెను: పుత్రప్రాప్తికై వశిష్ఠాది మహర్షులు మీకు ఉపదేశించిన అశ్వమేధ యాగ విషయమును నేను ఇదివరలో ఇతిహాస రూపమున వినియుంటిని. ఓ రాజా, భవిష్యత్ సంఘటనను దర్శింపగల సనత్కుమార మహర్షి మీకు పుత్రప్రాప్తిని గూర్చి ఋషుల సమక్షమున ఈ కథను తెలిపియుండెను. కశ్యప మహర్షి పుత్రుడు విభంటకుడు అతని ఋష్యశృంగుడు అను పుత్రుడు కలిగి ఖ్యాతికెక్కును. ఆ ఋష్యశృంగ మహర్షి నిరంతరము తండ్రి అయిన విభంటకుని అనుసరించి వనములలోనే సంచరించుట వలన ఆయనకు ఆ వనములు అతడికి వచ్చి వెళ్ళు ఋషులు తప్ప మరి ఒక ప్రపంచమే తెలియదు. ఓ రాజా, ధర్మశాస్త్రజ్ఞులచే తెలుపబడి లోక ప్రసిద్ధమైన బ్రహ్మచర్యము 2 విధములు. ఋష్యశృంగుడు ఈ 2 విధములైన బ్రహ్మచర్యములను నడుపగలడు. అగ్ని కార్యములను ఉనర్చుచు ప్రసిద్ధుడైన తండ్రిని గురువులను సేవించుచుడు మొదటి బ్రహ్మచర్యమును పాటించుట ద్వారా ఋష్యశృంగుడు కొంతకాలమును గడుపును. ఈ కాలమునంది పరాక్రమవంతుడు మహాబలశాలి అయిన రోమపాదుడు అంగరాజ్యమునకు ప్రభువు అగును. ఆ రాజు ఒకప్పుడు ధర్మము తప్పినందువలన ఆ రాజ్యమునందు అంతటను చాలా కాలం అనావృష్టి ఏర్పడును. అది సమస్త ప్రాణులకు భీతిగొల్పునదియగును. తీవ్రమైన ఆ క్షామ పరిస్థితులకు రాజు మిక్కిలి ఖిన్నుడై వేదశాస్త్ర పండితులైన బ్రాహ్మణులను పిలిపించి ఇట్లు పలికెను: మీరందరూ సమస్త ధర్మములు తెలిసినవారు, లోక వృత్తాంతములను ఎరిగినవారు. ఈ అనావృష్టికి కారణమైన నా పాపములు తొలగుటకై తగు ప్రాయచిత్తములను వాటి నియమములను దయతో తెలుపుడు. వేద పండితులైన ఆ బ్రాహ్మణులు ఇట్లు చెప్పెదరు: ఓ రాజా, విభండకసుతుడైన ఋష్యశృంగ మహర్షిని ఏ విధముగనైనను ఇచటికి రప్పింపుడు. అట్లు ఋష్యశృంగుని పిలిపించి బాగుగా సత్కరించి ఆయనకు మీ కుమార్తె అయిన శాంతనిచ్చి నిర్విచారముగా వివాహము చేయుడు అని. అప్పుడు ఆ రాజు బ్రహ్మచర్య వ్రతనిష్టలో ఉన్న ఆ మహర్షిని ఇచ్చటికి రప్పించుట ఎట్లు అని ఆలోచనలో పడును. అంతట ధీమంతుడగు ఆ రాజు మంత్రులతో ఆలోచించి ఋష్యశృంగుని తీసుకుని వచ్చుటకై బ్రాహ్మణులను పంపుటయే తగును అని భావించి పురోహితుని మంత్రులను సత్కరించి పంపుటకు నిశ్చయించును. వారు రాజు మాటలను విని కలవరపడి వినమ్రులై, రాజా, విభంటక మహర్షి ఎనిన మాకు భయము, కావున మేం అచ్చటికి వెళ్ళజాలము. కాని ఋష్యశృంగుని రప్పించు ఉపాయమును తెలిపెదము అని రాజునకు నచ్చజెప్పెదురు. వారు ఆయనను తీసుకుని వచ్చుటకు తగిన ఉపాయములను ఆలోచించి ఆ రాజుతో ఇట్లు చెప్పెదరు: మనకు ఎట్టి దోషము అంటకుండా ఆ బ్రాహ్మణుని ఇచ్చటికి రప్పింతుము అని. అంతటా అంగరాజైన రోమపాదుడు గణికల ద్వారా ఋష్యశృంగుని రప్పించును. ఆయన రాకతో వర్షములు కురిసి అనావృష్టి తొలగును. అనంతరము రాజు తన కుమార్తె అయిన శాంతను ఆయనకిచ్చి వివాహము జరిపించును. ఋష్యశృంగుడు మీకును అల్లుడే. ఆ పుణ్యాత్ముని రాకతో మీకు పుత్రులు కలుగుదురు. సనత్కుమారుడు తెలిపిన వృత్తాంతమును మీకు తెలిపితిని. అందులకు దశరథుడు సంతసించిన వాడై రోమపాదుడు ఋష్యశృంగుని అంగదేశమునకు రప్పించిన రీతిని వివరింపుమని సుమంత్రునితో పలికెను. రాజు కోరికపై సుమంత్రుడు ఇట్టు చెప్పదొడంగెను: మహారాజా, రోమపాదుని మంత్రులు ఋష్యశృంగుని రప్పించిన రీతిని తెలిపెదను వినుడు. అమాత్యులతో కూడియున్న పురోహితుడు రోమపాదునితో ఇట్లనెను: మేము తెలిపిన ఈ ఉపాయము వలన ఎట్టి అపాయము జరగదు. ఋష్యశృంగుడు వనమున నివసించువాడు. అతడు తపస్సునందును వేదాధ్యయనమునందును నిమగ్నుడైయుండువాడు. అతడు స్త్రీల స్వరూపములను గూర్చి గాని ఇంద్రియ సుఖములను గూర్చి గాని ఎరుగడు. మానవుల చిత్తములను ఆకర్షించునట్టి ఇష్టమగు విషయముల ద్వారా ఆయనను పురమునకు శీఘ్రముగా రప్పింతుము. నిశ్చయింపుడు. చక్కగా అలంకరించుకొనిన అందమైన గుణికలను బహుమానములను ఇచ్చి వారిని పంపుదము. వారు అచటికి వెళ్ళి వివిధోపాయములతో ఋష్యశృంగుని ఆకర్షించి తీసుకుని వచ్చెదరు. రోమపాదుడు పురోహితుని సూచనను ఆమోదించెను. పిమ్మట పురోహితుడు మంత్రులు ఆ విధములనే చేసిరి. వారి ఆదేశముల ప్రకారము వారాంగనలను ఆ మహావనమున ప్రవేశించిరి.
ఆ ఆశ్రమ సమీపమునకు చేరి వారు నిత్యము ఆశ్రమవాసియు జితేంద్రియుడును ఋషిపుత్రుడును అయిన ఋష్యశృంగ మహర్షి దర్శనమునకై ప్రయత్నము చేయుచుండిరి. పితృసేవలలోని సదా సంతుష్టుడయ్యుంటి ఋష్యశృంగుడు ఆశ్రమమును దాటి బయటకు రాలేదు. ఆ తపస్వి పుట్టినది మొదలు ఇంతవరకును స్త్రీ గాని, పురుషుని గాని, నగరమునకు గాని, గ్రామమునకు సంబంధించిన మరి ఏ ప్రాణిని చూచి ఎరుగడు. అనంతరము ఋష్యశృంగుడు ఒకసారి తలంపగా ఆ గణికలున్న ప్రదేశమునకు వచ్చి వారిని చూచెను. చిత్ర విచిత్రములైన వేషములను ధరించియున్న ఆ సుందరీమణులందరును మధుర స్వరములతో గానము చెయ్యుచు ఋషిపుత్రుని సమీపించి ఇట్లు పలికిరి: ఓ బ్రాహ్మణోత్తమా! నీవు ఎవరు? ఎవరి కుమారుడవు? ఇచ్చటకు ఉండుటకు కారణమేమి? ఈ నిర్జనమైన ఘోరారణ్యమున ఒంటరిగా సంచరించుటకు హేతువేమి తెలుపుము. మేము వినగోరుచున్నాము. ఆ ఋష్యశృంగుడు ఇదివరలో ఎన్నడూనూ అట్టి ఆకర్షణీయునిలైన రూపము గల స్త్రీలను చూచి ఎరుగడు. కనుక వారిని చూచిన సంతోషములో తన తండ్రిని గూర్చి వారితో చెప్పదలచెను. మా తండ్రి విభాంటక మహర్షి. నేను ఆయన యొక్క ఔరస పుత్రుడను. నా పేరు ఋష్యశృంగుడు. ఈ వనమున నా తపోజీవనము సుప్రసిద్ధము. ఓ సౌందర్యమూర్తులారా! ఇదిగో ఈ సమీపముననే మా ఆశ్రమము కలదు. ఈ ఆశ్రమమున విధి విధానముగా మీ అందరిని పూజింతును. కనుక మా ఆశ్రమమునకు విచ్చేయుడు. ఆయన వచనములను విని వారందరినీ ఆశ్రమమును చూడవలనని బుద్ధి పుట్టెను. అంతట వారు ఆయనతో గూడి ఆశ్రమమునకు వెళ్ళిరి. ఆశ్రమమునకు విచ్చేసిన వారినందరినీ అతడు అర్ఘ్యపాద్యములు, కందమూల ఫలములను సమర్పించి వారిని ఆదరించెను. వారు ఆయనతో సల్లాపములొలర్చుటకు ఉత్సాహపడుచున్న వారై ఆయన పూజలను స్వీకరించిరి. పిదప అచటికి విభాంటకముని వచ్చునన్న భయముతో శీఘ్రముగా అచట నుండి వెళ్ళిపోదలచిరి. ఓ ద్విజోత్తమా! మేము ఒసంగుచున్న ముఖ్యములైన ఈ ఫలములను గూడా స్వీకరింపుడు. నీకు మేలు జరుగును. ఆలసింపక ఆరగింపుడు. పిదప వారందరును ఆయనను కౌగిలించుకొని మిక్కిలి ఆనందించిరి. మధురములైన లడ్డూలను, వివిధములగు భక్ష్యములను సమర్పించిరి. తేజోమూర్తి అయిన ఆ ఋష్యశృంగుడు వాటిని భక్షించి ఎల్లప్పుడూ వనములలో నివసించువారు ఇంతకు ముందెన్నడూనూ రుచి చూడని ఫలములివి అని భావించెను. ఆ గుణికలు విభాంటక మహర్షి ఏ క్షణములో వచ్చి పడనోయని భయపడుచున్న వారై మేము ఒక వ్రతమును ఆచరింపవలసి ఉన్నది అని చెప్పి ఋష్యశృంగుని నుండి సెలవు ఆ సాగుతో వారు ఆ ఆశ్రమం నుండి వెళ్ళసాగిరి. వారందరును వెళ్ళిపోవుచుండగా విభాంటక సుతుడైన ఋష్యశృంగుడు వ్యాకుల చిత్తుడై మిక్కిలి దుఃఖపడెను. జితేంద్రియుడైన ఆ ఋష్యశృంగుడు అస్వస్థ చిత్తుడైనందువలన మరునాడు మనోహరముగా అలంకరించుకొనియున్న ఆ గణికలున్న ప్రదేశమునకు వచ్చెను. తమ కడకు వచ్చుచున్న ఆ విప్రుని చూచిన వెంటనే వారు సంతోషముతో పొంగిపోయిరి. పిమ్మట ఆయనను సమీపించి వారు అందరును ఇట్లు పలికిరి: ఓ మహాత్మా! మా ఆశ్రమమునకు విచ్చేయుము. అచట ఇంతకంటెను ఘనముగా మీకు సత్కారము జరుగును అని వారు ఆయనతో పలికిరి. హృదయంగములైన వారి మాటలు విని అంతట వారి వెంట పోదలచెను. ఆ వారాంగనలు ఆయనను తమ వెంట తీసుకొని అంగదేశమునకు వెళ్ళిరి. మహాత్ముడైన ఆ బ్రాహ్మణోత్తముడు అంగదేశమున కాలమోపినంతనే వరుణదేవుడు లోకమునకు ఆహ్లాదమును కూర్చుచు వర్షము కురిపించెను. అంతట రోమపాద మహారాజు తన దేశమునకు వర్షమును తీసుకొని వచ్చిన మునికి ఎదురేగి భూమిపై సాగిలపడి వినమ్రతతో నమస్కరించెను. ఆ రాజు భక్తి శ్రద్ధలతో ఆ మునికి అర్ఘ్యపాద్యాదులను సమర్పించెను. పిమ్మట ఓ మునీశ్వరా! వారాంగనల ద్వారా ఆకర్షించి మిమ్ము ఇక్కడికి రప్పించినందులకు ఆగ్రహపడక మమ్ము అనుగ్రహింపుడు. మిమ్ము ఇచ్చటికి రప్పించినందులకు మీ తండ్రి అయిన విభంటక మహర్షి మమ్ము ఆగ్రహింపకుండునట్లు మీరు అనుగ్రహింపుడు అని రాజు ఋష్యశృంగునితో వేడుకొనెను. మునితో కూడా అంతఃపురమున ప్రవేశించిన పిదప ఆ రోమపాదుడు ప్రసన్న మనస్కుడై తన కూతురు అయిన శాంతను ఆయనకిచ్చి యథావిధిగా వివాహమునర్చి ఆనందభరితుడాయెను. మహత్ తేజస్శాలి అయిన ఆ ఋష్యశృంగ మహర్షి గౌరవాదరములనందుకొనుచు భార్య అయిన శాంతతో కూడి రాజాదంతఃపురమున సర్వసుఖములతో నివసింపసాగెను. ఇది వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి బాలకాండ నందు 10వ సర్గము సమాప్తము.